డియర్ టీచర్స్, నేను మీ వేణు బాలకొండ. మీరు చూస్తున్నారు వేణు టీచర్స్ ఎడ్యుకేషనల్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. ఈ యూట్యూబ్ ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ది సేమ్ టైం లైక్ చేయడం మర్చిపోవద్దు మిత్రులారా. ఈరోజు మనము జైన విద్యా విధానం ఏదైతే ఉందో జైన విద్యా విధానాల గురించి మనం చూడబోతున్నాం. దీనికంటే ముందు ఎవరైతే ఆంధ్రప్రదేశ్లో ఫిజికల్ సైన్స్ మెథడాలజీకి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా మన యాప్లో కోర్స్ రెడీగా ఉంది. కావాల్సిన వాళ్ళు యాప్ యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నా, దాన్ని క్లిక్ చేసి మీరందరూ కూడా ఆ కోర్స్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ఓకేనా? ఇక విషయంలోనికి వస్తే ఈ యొక్క జైన విద్యా విధానం మరి ప్రాచీన భారతదేశంలో ముఖ్యంగా అవైదిక మతాలలో, ముఖ్యంగా నాస్తిక మతాలలో ప్రధానమైనది మొట్టమొదటిది జైన విద్యా విధానం. ఓకేనా? అంటే దేవుని మీద నమ్మకం లేనటువంటి మతమే ఈ యొక్క జైన విధానం. ఓకేనండి? ఈ యొక్క జైన మతంలో తీర్థంకరులు ఉన్నారు. ఈ తీర్థంకరులు వారి యొక్క ప్రసంగాలు, ధార్మిక విలువలు, జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అభ్యసించే పద్ధతిగానే ఈ జైన మత విద్యా విధానం అనేది విరసిల్లింది అని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జైన మతం యొక్క విద్యా లక్ష్యాలు మనం గమనించినట్లయితే ఇందులో ప్రధానంగా 5 విద్యా లక్ష్యాలు ఉంటాయి. ఏంటి 5 విద్యా లక్ష్యాలు అని అంటే అందులో మొట్టమొదటిది మోక్ష సాధన. అందులో మొట్టమొదటి మోక్ష సాధన, రెండవది అహింస, మూడవది స్వీయ నియంత్రణ, నాలుగవది సమగ్ర వికాసము, ఐదవది స్వాతంత్రము. ఈ 5 లక్ష్యాలు కూడా జైన విద్యా విధానం యొక్క విద్యా లక్ష్యాలుగా మనం చెప్తాం. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే మోక్ష సాధన. ఏంటి మోక్ష సాధన అంటే ఏంటంటే వ్యక్తి జనన మరణాల నుంచి విముక్తి కావడాన్ని మోక్ష సాధనగా చెప్తాం. ఇక రెండవది అహింస. జైన మతస్థులు ముఖ్యంగా అహింసా సిద్ధాంతాన్ని ఎక్కువగా వాళ్ళు పాటిస్తారు. ఎందుకనంటే మన జనన మరణాలకు కారణం కర్మ. ఈ కర్మ నుంచి విముక్తి అయితే ఈ జనన మరణాల నుంచి మనం విముక్తి అవుతాం. మరి ఈ కర్మ చేయకుండా ఉండాలంటే అహింసయే పరమాధర్మంగా ఉంటుంది. అందుకని ఈ అహింస అనే అంశాన్ని వీళ్ళు పాటించడం జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. అయితే వీళ్ళు ప్రధానంగా గమనించినట్లయితే పంచమహావ్రతాలని పరిగణిస్తారు. మరి పంచమహావ్రతాల్లో ఒకటే ఈ అహింస. మరేంటి పంచమహావ్రతాలు అని గమనించినట్లయితే అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము, అపరిగ్రహము. ఈ 5టిని కూడా మనం ఏమంటారంటే పంచమహావ్రతాలు అని అంటారు. అదే బౌద్ధ మతంలో అయితే 4 వ్రతాలు మాత్రమే ఉంటాయి. ఏంటి? అహింస, సత్యము, అస్థేయము, బ్రహ్మచర్యము. అపరిగ్రహం ఉండదు. అహింస అంటే హింస చేయకుండా ఉండడం, సత్యం అంటే సత్యాన్నే మాట్లాడకుండా ఉండడం, అస్థేయం అంటే ఆస్తిని కలిగి లేకుండా ఉండడం, బ్రహ్మచర్యం అంటే కఠినమైన బ్రహ్మచర్య నియమాలను పాటించడం, అపరిగ్రహం అంటే ఇతరుల యొక్క ఆస్తిని దొంగలించకుండా ఉండడం. ఓకేనండి? ఈ 5 రకాల వ్రతాలని మనం ఏమంటారంటే పంచమహావ్రతాలు అంటారు. ఈ పంచమహావ్రతాల గురించి జైన మతం చెప్పిందని గుర్తుపెట్టుకోవాలి. ఇక తర్వాత నెక్స్ట్ స్వీయ నియంత్రణ. మరి అసలు దుఃఖానికి అంటే స్వీయ నియంత్రణ ఉండడం వల్ల ఏమవుతుంది? కోరికలు కింద కొన్ని అనుకోండి, ఆ కోరికల ద్వారా ఏమవుతుందంటే మనం అనేక రకాల కర్మలు చేస్తాం. అదే నీ యొక్క ఆత్మ నిగ్రహం, స్వీయ నిగ్రహం ఈ రెండు ఉంటే మనం కర్మ చేయకుండా ఉంటాం. తత్ఫలితంగా జనన మరణాల నుంచి విముక్తి పొందుతాం. తత్ఫలితంగా మోక్షాన్ని పొందుతాం. కాబట్టి మూడవ లక్ష్యం ఏంటంటే స్వీయ నియంత్రణ. అంటే ఇంద్రియ నిగ్రహణ చేయాలా. ఈ ఇంద్రియ నిగ్రహణ కోసం తపస్సు, దీక్ష వంటి నియమాలని ఈ యొక్క జైన విద్యా విధానంలో బోధిస్తారు అని గమనించండి. ఇక తర్వాత సమగ్ర వికాసం, మరి హోలిస్టిక్ డెవలప్మెంట్ అని కూడా పిలుస్తారు దీన్ని. ఏంటి సమగ్ర వికాసము? శరీరము, మనస్సు మరియు ఆత్మ యొక్క సమగ్ర అభివృద్ధి కోసం విద్య ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఇది సమగ్ర వికాసం. తర్వాత 5వది స్వాతంత్ర్యం. అన్ని జీవులను స్వాతంత్రంగా గుర్తించి ఇతరులకు హాని తలపెట్టకుండా ఉండే ఆత్మకేంద్రీకృత విద్యా విధానాన్ని అభ్యసించడమే స్వాతంత్రం అని జైన విద్యా లక్ష్యంగా మనం ప్రధానంగా చెప్తాం. ఓకేనా? ఈ 5 కూడా జైన విద్యా లక్ష్యాలుగా మనం ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా. అయితే మరి ఈ జైన విద్యా విధానంలో పాఠ్య ప్రణాళిక ఎలా ఉంటుంది అని గమనించినట్లయితే ఏ అంశాలకు ప్రాధాన్యత ఇస్తుందంటే పాఠ్య ప్రణాళిక. ఇందులో ప్రధానంగా పాఠ్య ప్రణాళిక అనేది 5 అంశాలకు ప్రాధాన్యత ఇస్తుంది. అందులో మొట్టమొదటిది జైన తత్వశాస్త్రం, ఇక రెండవది నైతిక విద్య, మూడవది శాస్త్ర విద్య, నాలుగవది భాషా విద్య, 5వది ఆధ్యాత్మికత. సో మరి ఇందులో మొట్టమొదటిది జైన తత్వశాస్త్రం. ఏంటి? ఈ జైన తత్వశాస్త్రంలో పాఠ్య ప్రణాళికలో భాగంగా ఏమని బోధిస్తారు అని అంటే జైన సిద్ధాంతాలు బోధిస్తారు, జైన మతాచారాలు బోధిస్తారు, జైన జీవన విధానాన్ని గురించి బోధిస్తారు. తర్వాత రెండవది నైతిక విద్య. మరి మోరల్ ఎడ్యుకేషన్లో జైన మతం యొక్క పాఠ్య ప్రణాళికలో మోరల్ ఎడ్యుకేషన్లో భాగంగా ఏం బోధిస్తారంటే అహింస, సత్యము, సన్యాసము, నిష్కామ కర్మ,
ఆత్మశుద్ధి అనే అంశాలను నైతిక విద్యలో భాగంగా బోధిస్తారు. ఇక శాస్త్ర విద్య, మరి ఏమేమి శాస్త్రాలను బోధిస్తారు పాఠ్య ప్రణాళికలో జైన మత విద్యా విధానంలో భాగంగా అంటే గణిత శాస్త్రము, వ్యాకరణము, జ్యోతిష్యము, తర్కశాస్త్రము, వైదిక విజ్ఞానం అనే అంశాలను బోధిస్తారు. అదేవిధంగా పాఠ్య ప్రణాళికలో భాగంగా భాషా విద్యను కూడా బోధిస్తారు. మరి భాషా విద్యలు ఏమేమి బోధిస్తారంటే సంస్కృత భాషను బోధిస్తారు, ప్రాకృతం వంటి భాషలు ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా బోధిస్తారని గమనించాలి. ఇక ఆధ్యాత్మికతలో భాగంగా ధ్యానం ఎట్లా చేయాలా, తపస్సు ఎట్లా చేయాలా, యోగాభ్యాసం ఎట్లా చేయాలి, ఇవన్నీ కూడా జైన పాఠ్య ప్రణాళికలో ఉంటాయని గమనించండి. ఓకేనా. మరి ఈ జైన మత విద్యా విధానంలో భాగంగా మరి బోధనా పద్ధతులు ఏంటి అని గమనించినట్లయితే ఏ మత విద్యా విధానంలోనే మీరు గుర్తుపెట్టుకోండి, ఉపన్యాస పద్ధతి ఉంటుంది, చర్చా పద్ధతి ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం బోధన ఈ యొక్క జైన విద్యా విధానంలో కూడా ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి ప్రధానంగా కొనసాగిందని గుర్తుపెట్టుకోండి. అయితే ఈ బోధనలో ఉపన్యాస పద్ధతిలో భాగంగా 3 రకాల అభ్యాస విధానాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఏంటి అది? శ్రవణం, మననం, నిధిధ్యాసనం అనే 3 అంశాలకి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది జైన మత విద్యా విధానంలో. ఇక తర్వాత ఇక ఆచార్య శిష్య పద్ధతి అంటే గురు శిష్యుల సంబంధం అనేది జైన విద్యా విధానంలో భాగంగా ఉండేది. అంటే ఆచార్యుడు లేదా గురువు ప్రత్యక్ష బోధన విద్యార్థులకు బోధించేవాడు. అంటే ప్రశ్న సమాధాన పద్ధతి ద్వారా బోధన అనేది జరుగుతూ ఉంటుంది. అంటే విద్యార్థులలో ప్రశ్నలను రేకెత్తించడం, ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పటం, ఇవన్నీ కూడా గురు శిష్య పరంపరలో భాగంగా ఉంటాయి జైన మత విద్యా విధానంలో. తర్వాత వివేక సాధన అంటే జీవితాన్ని ఎలా జీవించాలి లేదా జీవన విధానాన్ని ఎట్లా గడపాలి, తర్వాత ధర్మాలను ఎలా పాటించాలి, ఆత్మను ఎలా తెలుసుకోవాలనే అంశాల మీద కూడా జైన విద్యా విధానం కాన్సన్ట్రేట్ చేస్తుందని గుర్తుపెట్టుకోండి. తర్వాత ప్రశ్నోత్తర పద్ధతి, జ్ఞానాన్ని చర్చల రూపంలో ప్రశ్న సమాధాన పద్ధతిలో విద్యార్థులకు అందించే పద్ధతి జైన విద్యా విధానంలో ఉందని గమనించండి. తర్వాత ఆధ్యాత్మిక సాధన, తపస్సు, ధ్యానం వంటి సాధనాలను బోధించడం ద్వారా మానసిక నియంత్రణను పెంపొందించడం కూడా జైన విద్యా విధానంలో భాగంగా ఉంది అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. మరి ఇక జైన విద్యా కేంద్రాలు, వీటినే జైన విద్యా కేంద్రాలుగా ఏమేమి వెలిసిల్ని అని అంటే ఇక్కడ ఆశ్రమాలు, తర్వాత గుడులు, మఠాలు, ఇవన్నీ కూడా జైన విద్యా కేంద్రాలుగా వెలిసిల్ని అని గుర్తుపెట్టుకోండి. ఆశ్రమాలు అంటే జైన సన్యాసులు నివసించే కేంద్రాలనే ఆశ్రమాలు అని అంటారు. ఓకేనా. ఇవి విద్యా కేంద్రాలుగా కూడా వెలిసిల్ని. గుడులు అంటే జైన దేవాలయాలు ఏవైతే ఉంటాయో అవి గుడులు, ఇవి కూడా జైన విద్యా కేంద్రాలుగా వెలిసిల్ని అని గుర్తుపెట్టుకోవాలి. మఠాలు అంటే ఏంటంటే జైన సన్యాసులు ఎవరైతే ఉంటారో వారు తమ ఉపన్యాసాల ద్వారా ప్రపంచాన్ని ఆధ్యాత్మికంగా ముందుకు తీసుకువెళ్ళడానికి ఉపయోగించేవే ఈ మఠాలను గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా ఆశ్రమాలు, గుడులు, మఠాలు జైన విద్యా కేంద్రాలుగా వెలసిల్లని అని గుర్తుపెట్టుకోండి. తర్వాత విద్యార్థుల యొక్క అనుకరణ మరియు వ్రతాలు, మరి విద్యార్థులు ఏమేమి ఫాలో అవుతారు, మరి ఏమేమి వ్రతాలను పాటించాలి అని అంటే విద్యార్థులు జైన విద్యా విధానంలో నిర్దిష్టమైన నియమాలను పాటించాలి, కఠినమైన నియమాలను పాటించాలి. ఆహారంలో సాత్వికత, నైతికంలో ఖచ్చితత్వం, మరి గురువుల పట్ల గౌరవాన్ని పెంపొందించుకోవాలి జైన విద్యా విధానంలో. సింపుల్గా ఇదంతా కూడా జైన మత విద్యా విధానం. నాకు తెలిసి మీకు జైన మత విద్యా విధానం మీద ఒక చిన్న అవగాహన వచ్చిందని అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులందరూ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు మిత్రులారా. ఓకేనా. ఇటువంటి మంచి వీడియోల కోసం మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మీకు అందిస్తూనే ఉంటున్నా. థ్యాంక్ యూ అనడా.